అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పెళ్లికి ముందు ప్రేమంటే నచ్చని మా సంతుగాడు ఒకవైపు, స్కూల్ ఎగ్గట్టి నాగలి పట్టిన కొడుక్కి డిగ్రీ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని పంతం పట్టిన తండ్రి మరోవైపు. ప్రేమనే ఊరిలో కన్నడ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అవబోతోంది. అంతకుముందు సురేష్ కొండేటి చాలా ఫిల్మ్స్ ప్రేమతో ప్రేమిస్తే అనే ఫిలిము, చాలా సినిమాలు, మంచి విజయవంతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేమ అనే ఊరిలో మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సురేష్. డెఫినెట్గా. అలాగే చందు గారు, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్, ప్రేమ అనే ఊరిలో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ప్రేమ అనే ఊరిలో. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రియేటివిటీకి బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడూ తిరుగుండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే ఆయన రూటే సపరేటు. కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్స్తో నవ్వించడమే కాకుండా తన సినిమాలకు పండగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సరికొత్త ఐడియాలతో టైటిల్స్ పెట్టడం అనిల్ రావిపూడికి ఒక ఆనవాయితీగా మారింది. తాజాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ కాంబినేషన్లో ఆయన ప్రకటించిన జనవరి 12 విడుదల అనే వెరైటీ టైటిల్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్కు తెరలేపింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్న తన తాజా చిత్రానికి ఏకంగా జనవరి 12 విడుదల అనే వెరైటీ టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ కామెడీ శైలి స్ఫూర్తితో బావబామర్ది కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అనిల్ హింట్ ఇచ్చారు. ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు రామ్ పోతినేని తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువతికి అండగా నిలిచి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెతో నేరుగా వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పడమే కాకుండా ఆమె వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన సాలాడి శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశి భవ్యత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబంలో 3 తరాలుగా కొనసాగుతున్న మేనరిక సంబంధాల కారణంగా ఆమె లఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి బారిన పడింది. దీనివల్ల తరచూ ఫిట్స్ రావడం, నరాల సమస్యలు తలెత్తడంతో ఆ యువతి మంచానికే పరిమితమైంది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ విషయం హీరో రామ్ దృష్టికి వెళ్ళింది. దీనిపై వెంటనే స్పందించిన రామ్ బుధవారం శశి భవ్యతతో వీడియో కాల్లో మాట్లాడారు. శశి భవ్యత మెడికల్ రిపోర్టులు తనకు అందాయని, ఇకపై ఆమె మందులు, ఇతర వైద్య అవసరాలకు ఆమె అయ్యే ఖర్చులన్నీ కూడా తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. 3 తరాలు, దాదాపు 9 పదుల సినీ చరిత్ర అక్కినేని కుటుంబానిదే. అలాంటి ఐకానిక్ వారసత్వాన్ని కొనసాగించడం, సినిమాల పట్ల తమకున్న ప్రేమ, కుటుంబ విషయాలపై నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా పట్ల మా నాన్నలో చూసిన క్రమశిక్షణ, అభిరుచే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు నా పిల్లల్లోనూ అదే కనిపిస్తుంది. వారసత్వం అంటే కేవలం నటించడం మాత్రమే కాదు, సినిమాకు సేవ చేయడం. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ మాకు ప్రత్యేకం. ఇండస్ట్రీకి వచ్చే ఎంతోమంది కళలను నిజం చేసే వేదిక అది. ఆ కళలకు ప్రాణం పోయడమే మా వారసత్వమని నాగార్జున వివరించారు. నాగార్జున సినిమాల్లో ఏదైనా ఒక దానిలో నటించే అవకాశం వస్తే దేనిని ఎంచుకుంటారు అన్న ప్రశ్నకు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు హలో బ్రదర్ అని చెప్పారు. ఆ సినిమాను 100 సార్లకు పైగా చూశానని అఖిల్ చెప్పగా, గీతాంజలి, మన్మధుడు లాంటి ప్రేమ కథలంటే ఇష్టమని చైతన్య తెలిపారు. ఆ మాటలకు నాగార్జున నవ్వుతూ వాళ్ళు ఆ సినిమాలను VHS క్యాసెట్ అరిగిపోయేలా చూశారు అని గుర్తు చేసుకున్నారు. నాన్న గురించి మీ తొలి జ్ఞాపకం ఏంటి అని అడిగితే, నేను చెన్నైలో ఉన్నప్పుడు నాన్న సినిమాలు ఎక్కువగా క్యాసెట్లలో చూసేవాడిని. కానీ నాన్న నటించిన మాస్ను హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. థియేటర్లో అభిమానుల సందడి ఎప్పటికీ మర్చిపోలేను. నాన్నపై వారికున్న ప్రేమ ఏంటనేది అప్పుడు అర్థమైంది అని నాగ చైతన్య అన్నారు. నాన్న సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళడానికి ప్రయత్నించేవాడిని. చిన్నప్పుడు ఆడియో విడుదల వేడుకలకు వెళ్ళినప్పుడు వేలాది మంది అభిమానుల అరుపులు చూశాక నాన్న స్టార్డమ్ ఏంటో నాకు అర్థమైంది అని అఖిల్ చెప్పారు. నాన్న 250 సినిమాలు చేశాక నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా మొదటి సినిమా ఆయన 251వ సినిమా లాగే ఉండాలని జనాలు ఆశించారు. నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి 30 సినిమాల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఈ సోషల్ మీడియా కాలంలో పరిస్థితి మరీ కష్టం. ఇప్పుడు నా పిల్లలు నా వారసత్వంతో పాటు ఏఎన్ఆర్ వారసత్వాన్ని మోస్తున్నారు. ఆ భారం ఎంతో పెద్దది అని నాగార్జున తెలిపారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోదరుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి వెండితెరను పంచుకోవాలన్న తన ఆకాంక్షను వెల్లడించారు. ఇటీవల కొరియన్ కనకరాజు చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆయన ఆ సంతోషాన్ని పంచుకుంటూ తన కెరీర్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 5 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో కొంత ఒత్తిడికి లోనయ్యానని, అయితే కొరియన్ కనకరాజు చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో ఇప్పుడు ఎంతో ఊరటగా ఉందని వరుణ్ పేర్కొన్నారు. కేవలం ఒకే తరహా జానర్లకు పరిమితం కావడం తనకు ఇష్టం ఉండదని, నటుడన్నవాడు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాలని తాను నమ్ముతానని చెప్పారు. త్వరలో విడుదల కానున్న స్పోర్ట్స్ డ్రామా బరీ గురించి ప్రస్తావిస్తూ గతంలో తాను చేసిన ఘనీ చిత్రంలో అనేక అంశాలను జోడించడం వల్ల కొంత గందరగోళం ఏర్పడిందని, అయితే బరీ మాత్రం పూర్తి క్రీడా నేపథ్యంతో ఎంతో వాస్తవికంగా ఉంటుందని వరుణ్ తేజ్ భరోసా ఇచ్చారు. ఇక ఈ చిత్ర ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని తెలిపారు. దీంతో పాటు ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక రొమాంటిక్ చిత్రానికి అంగీకరించారని, తన వయసుకు తగినట్లుగా ఉండే ఈ ప్రేమ కథ విభిన్న శైలిలో ఉంటుందని వెల్లడించారు. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, చరణ్ అన్నయ్య అగ్రకథానాయకుడు. తన సినిమాల కోసం ఆయన పడే శ్రమను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందుతాను. చరణ్ అన్నతో కలిసి ఒక సినిమా చేయాలన్నది నా కోరిక అని తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు తెలుగు చలనచిత్ర కార్మిక సమైక్య గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సమైక్య స్పష్టం చేసింది. బుధవారం జరిగిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే జానీ మాస్టర్పై ఈ చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో డాన్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ పెద్దలు, నిర్మాతల మండలి సూచనలు కాదని ఏకపక్షంగా డాన్స్ అసోసియేషన్కు ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇకపై డాన్స్ అసోసియేషన్కు ఎలాంటి సహకారం అందించబోమని ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే సామాన్య డాన్సర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. తెలంగాణలో సినిమా థియేటర్ల టికెట్ రేట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ, ఏసీ థియేటర్లతో పాటు స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లో టికెట్ల ధరలపై కనిష్ట గరిష్ట పరిమితులు నిర్ణయించింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్టంగా 30, గరిష్టంగా 70. ప్రీమియర్ టికెట్ల ధర కనిష్టంగా 50, గరిష్టంగా 100. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్టంగా 50, గరిష్టంగా 150. ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్టంగా 100, గరిష్టంగా 200. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ రేట్లు కనిష్టంగా 100, గరిష్టంగా 250. ప్రీమియం రిక్లైనర్లకు కనిష్టంగా 200, గరిష్టంగా 300. మల్టీప్లెక్స్లలో రెగ్యులర్ టికెట్లు కనిష్టంగా 100, గరిష్టంగా 250. రిక్లైనర్లకు కనిష్టంగా 200, గరిష్టంగా 300గా ప్రభుత్వం నిర్ణయించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జీవితంలోని వివాదాస్పద ఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారంలో ఉన్న కాలా హిరణ్ చిత్ర వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సినిమా టీజర్తో పాటు అన్ని ప్రచార సామాగ్రిని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాత అమిత్ జానీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1998 నాటి కృష్ణ జింకల వేట కేసు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని, ఇది తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని సల్మాన్ ఖాన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా టీజర్లోని ఒక పాత్ర తాను ధరించే నీలిరంగు బ్రాస్లెట్ను పోలిన ఆభరణాన్ని ధరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కాలా హిరణ్ ది బ్యాటిల్ ఫర్ లెగసీ చిత్ర టీజర్, ప్రచార విజువల్ సంబంధిత ఇంటర్వ్యూ లింకులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందంటూ పేర్కొంటూ నిర్మాత అమిత్ జానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సినిమా నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మాధవిరెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం అమీర్ లోగ్. ఈ మూవీకి రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంజురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్ శశిధర్ ప్రధాన పాత్రలో నటించగా వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్టు 21న గ్రాండ్గా రిలీజ్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను గ్రాండ్గా నిర్వహించింది. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ స్టేజ్ పైకి వచ్చేటప్పుడు నా కాళ్ళు చేతులు చాలా షివర్ అయ్యాయి. సెకండ్ టైం కొంచెం తడబడ్డాను. ఇప్పుడు నా ముందున్న మీడియా వాళ్ళు నన్ను ఇంత చక్కగా నేను ఏం మాట్లాడినా కూడా అందంగా చూపిస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. రైటర్ కమ్ డైరెక్టర్ మై హస్బెండ్, నన్ను అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో నన్ను ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టినందుకు తనకి థ్యాంక్ యూ సో మచ్ రమణ.
మా హస్బెండ్ అని కాదండి, తను ఒక్కో చోటు నుంచి సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు. ఒక్కో చోటు నుంచి ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి ఒక్కొక్క రంగుని నేర్చుకొని ఆ రంగులన్నీ తన కళల రూపంలో కలగన్న ఈ సినిమానే అమీర్ లోగు. మాటలు రాని యాక్చువల్గా మాటలు రాని ఈ బొమ్మలందరికీ తను మాటలు నేర్పించి అమీర్లోక్ చిత్రం రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తను కన్నా ఆ కళ మా అందరికీ నచ్చింది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆగస్టు 21 రోజు మా సినిమా స్పిరిట్ మీడియా బ్యానర్పై మీ ముందుకు వస్తుంది. మాకు ఈ సినిమాతో ఒక 5 కుటుంబాలు మాకు ఒక 5 కుటుంబాలు దొరికాయి. ఒక పెద్ద దిక్కు మాకు ఒక చాచా కూడా దొరికాడు ఈ సినిమా తరపున. ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు చూసినప్పుడు ఏమనిపించిందో చెప్తున్నాను. నా చిన్నప్పటి జ్ఞాపకాలు, మా చుట్టుముట్టు ఉండే రిలేషన్స్ అన్నీ నాకు గుర్తుకొచ్చాయి ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఈ సినిమా చూసి వెళ్ళేటప్పుడు కూడా మీ అందరికీ కూడా మీ జీవితాలలో మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరో ఒకరు ప్రతి రోజులో ఏదో ఒకటి మీకు కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంతకుముందు రోజు చెప్పినట్టు నేను ఒక ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా చూసి వచ్చాను ఇక్కడికి. చాలాసార్లు చూసాం, కొన్ని 10 సార్లు చూసాం సినిమాని. బట్ ఫైనల్గా రేపు మీ స్క్రీన్లో వచ్చే సినిమా ఏదైతే ఉందో అది చూసుకొని వచ్చాను. హిట్ బొమ్మ అంతే కదా, నచ్చాలి హిట్ అంతే. ఇట్స్ లైక్ ఒక హైదరాబాద్ క్యాన్వాస్ మీద ఒక రాజా రవివర్మ, ఒక ఎంఎఫ్ హుస్సేన్ లాంటి సినిమా ఇది. వాళ్ళు గీసినట్టు అందమైన బొమ్మ లాంటి సినిమా ఇది. ఇది నేను గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలే, ఎవరు అటెంప్ట్ చేయలేదు. నేను చేసిన, నాకు దొరికింది అదృష్టం. ఎంత అంటే రాసుకున్నాం, చూసాం, చాలాసార్లు చూసాం. బట్ ఫైనల్గా చూస్తున్నప్పుడు నిన్న మొన్న జనాల రియాక్షన్స్ చూస్తున్నప్పుడు వీ అచీవ్డ్ ఇట్ డెఫినెట్గా చెప్తున్నా. ఇది హైదరాబాద్ జనాల్లో ఉన్న అంటే ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్, ఎక్కడున్నా కూడా కనెక్ట్ అవుతారు. అది భాషతో సంబంధం కూడా ఉండదు చాలాసార్లు. అండ్ సినిమా విషయానికి వస్తే మనం చాలా మాట్లాడుకుంటున్నాం ఈ మధ్యన. మలయాళం సినిమాలో ఉన్నట్టు తెలుగులో రావట్లేదని చాలామంది ఊరికే అంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ సినిమా ఎరా స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోరు. చాలా చాలా సినిమాలు వస్తాయి, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యాన్వాస్ అండ్ దేర్ ఆర్ లాట్ మెనీ స్టోరీస్ టు టెల్ ఇన్ హైదరాబాద్. అండ్ దెన్ ఫైనల్గా ఒక్కటి చెప్తాను, అందరికీ నైజాంలో గట్టిగా సౌండ్ వినబడిందో అంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అది ఈ వుడ్ ఆ వుడ్ అని కాదు. ఈ సినిమా నైజాం జనాలు ఎత్తుకున్నారంటే ఎట్లుంటుందో 21 పొద్దున షో తర్వాత నుంచి స్టార్ట్ అయిపోద్ది ఈ సౌండ్. ఒక్కసారి వినండి, అందరూ వినండి. థియేటర్లకు వచ్చి సౌండ్ చేయండి. నేను వస్తాను మీ దగ్గరికి, అందరి దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్న ఎప్పుడు అనేటోడండి, అంబర్పేటలో ఉండిపోతావారా, ఇట్లా మెకానిక్ షెడ్లో పని చేస్తావారా, నువ్వేమన్నా ఇట్లా గ్రీజ్ పూసుకొని తిరుగుతావారా, వాళ్ళు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతావా, అది అని అనేటోడు. అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేనైతే ఒక పాటలో వాడేసుకున్నా. ఏం వాడుకున్నా అంటే, మా నాయన అంటాడు ఉండిపోతావారా అంబర్పేట్ల, నేనంట ఆడికి వెళ్తే ఏముంటుంది అమెరికాలో, బర్త్డేకి అయితే గీడ పూలమాలలు, రాత్రిరంత గోలలు, వాడికి వెళ్తే గొడ్డు చాకీర్లు, ఛల్ మనతోని కాదది, నేను పుట్టిన జాగిది, రోజు మారినా గీడ వరుస మారది, ఉన్న మాటిది నమ్ముకున్న చోటిది, వినదు మనసు మొండిది, బయట లోకం తొండిది. అట్లా చెప్పారు మా డాడీ కూడా. నిజంగానే అరే నిజమేరా, మనోళ్ళతోనే ఉండాల్సిందే అన్నట్టు అన్నాడు. కానీ బట్ ఆయనకి ఇంట్లో ఎప్పుడు అదే ఉండేది, మా అమ్మకు కూడా అదే ఉండేది. ఏంటి అంబర్పేటలోనే మిగిలిపోతాడు ఏంటి అది అని అనుకున్నారు. కానీ మా డాడీని కూడా నేను ఈ సినిమాలోకి లాగేసిన అండి. మా నాన్నతో కూడా యాక్టింగ్ చేయించేసిన.
మా నాన్న ఇప్పుడు మా నాన్న నేను కలిసి తిరుగుతుంటే మా అమ్మ అనాల్సి వస్తుంది, ఏంటి మీరు ఇంకా అంబర్పేటలోనే మిగిలిపోతారా ఏంటి అది ఇది అని. కానీ నిజంగానే నాకైతే అమీర్లో మంచి ఆపర్చునిటీని ఇచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. అందరు ఫ్రెండ్స్ రా. మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను ఎన్నో రోజుల నుంచి పని చేయాలనుకున్న టెక్నీషియన్స్తో పని చేయనిచ్చింది. అండ్ నిజంగానే రోహిత్ అన్నతో పని చేయడానికి ఎన్నో రోజులు ఎన్నో వీడియోలు అన్న ఇది చేసి పెడతావా ఇది చేయవా అని అడిగితే, మ్యాన్ మీరు చేసుకోండి మ్యాన్, మీరే చేసుకోగలుగుతారు, నేనెందుకు దానికి. కానీ నిజంగానే రోహిత్ అన్న వచ్చి దీనికి చేస్తున్నాడని నాకు అస్సలు తెలియదు. కానీ తెలిసిన తర్వాత అయితే నేను అసలు అక్కడ లేను. ఇంక సినిమా క్రేజీ వస్తుందని నాకు తెలుసు. అండ్ స్మరణ అన్న నాకు ఒక మెంటర్ లాగా. అండ్ ఆయనతో పనిచేయడం మామూలు విషయం కాదు. అండ్ ఆయన మేము కలిసి చాలా ముందు నుంచే ట్రావెల్ చేస్తుండే, వేరే పాటలు అన్నిటికీ ట్రావెల్ చేసినాము. దాని తర్వాత మేము ఇందులో కూడా కొలాబరేట్ అయ్యి ఇందులో కూడా ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినాయి బయటికి. స్మరణ్ భయ్య జస్ట్ ఒక రైల్ ఇంజన్ లాగా ఒక 11 బోగీలు కట్టినట్టు ఇట్లా 10 బోగీలు కట్టినట్టు 10 బోగీలు కట్టిండు డైరెక్ట్. ఆయన మెయిన్ ఇంజన్ నిజంగా లేదన్నా, నిజంగానే అది ఒక్కొక్క కానీ ప్రతి బోగీలో అందరు ప్యాసింజర్స్ ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ నిజంగా మామూలు ఉండదు, టాప్ లేచిపోతుంది. అండ్ మనోజ్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. శశి మామ నువ్వు రాలేదు కానీ చాలా చెప్దాం అనుకున్నాను వస్తే. థ్యాంక్ యూ సో మచ్. వాడు నాకు శశి ఫుల్ యాక్టింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు. మామూలు బయట వాడు 14 years నుంచి చేస్తున్నాడు థియేటర్, వీడు కూడా ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నాడు థియేటర్. కాదా 4 years అరే 2 years అమీర్లోకి మర్చిపోతున్నావా. సో నాకు శశి సెట్ పైన కూడా ఫుల్ హెల్ప్ చేసేటోడు, చాలా మంచి హెల్ప్ చేసేటోడు. అరే నువ్వు ఇట్లా కాదురా, నువ్వు చాలా ఊగేస్తున్నావు, ఇట్లా అటు ఇటు ఊగుతున్నావు, అదేందిరా సటిల్గా ఉండాలి ఏదున్నా కూడా, అరే నీ క్యారెక్టర్ ఎట్లాంటిదిరా. సో ఎవ్రీ డే అదొక లెసన్ లాంటిది నాకు. అంటే వాడు చెప్పేది కాదు, బేసిక్ ఎవ్రీ డే షూటింగే ఒక్కొక్క లెసన్ లాంటిది. రోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని ఇంటికి వెళ్ళేటోడిని, రోజు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంప్లిమెంట్ చేసేటోడిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశి, థ్యాంక్ యూ మామ. సందీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను లాగినందుకు ఇందులోకి. అండ్ క్యాంప్ శశి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎస్వికే అన్న మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటుంది మన ఫ్రెండ్షిప్. అండ్ వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన అయితే నిజంగానే మమ్మల్ని పిల్లల్లా చూస్తుంది. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. ఆమె బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఉంటుందని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ వదిన. రమణ అన్న పెద్దన్న థ్యాంక్ యూ సో మచ్. రమణ అన్న నిజంగానే ఏం చేసినామో నీకు అర్థం కావట్లేదు. అసలు కరీంనగర్, వరంగల్, గుంటూరు, విజయవాడ అసలు ఏ ముర్లుతురు అసలు బయట సీట్ల మీదకి వెళ్ళి ఉరుతురు, ఇట్లా ఊతురు ఒకటే. నిజంగా బాయ్ నేను వెనకాల కూర్చొని చూస్తుంటే నేను వాళ్ళతో కలిసి కూర్చున్నా. మా ముఖాలు తెలియదు కదా వాళ్ళకి. సినిమా అయిపోయిన తర్వాత అందరు అసలు వచ్చేస్తున్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నారు, హగ్గులు చేసేసుకుంటున్నారు. ఎన్ని ఫోటోలు, ఎన్ని కాంప్లిమెంట్స్. నా లైఫ్లో ఎప్పుడు అవన్నా అని వినలేదు. ఇన్ని తిట్లు విన్నానేమో కానీ ఇన్ని కాంప్లిమెంట్స్ ఎప్పుడు వినలేదు నేను. చాలా మంచిగా అనిపించిందండి. బ్లాస్ట్ అయిపోయింది కరీంనగర్ కూడా, వరంగల్ అండ్ విజయవాడ, గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమన్నా రెస్పాన్స్ అది నాకు తెలుసు. 21st Augustకి మేము వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా అట్లనే రెస్పాన్స్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంత కనెక్ట్ అయిపోతున్నారంటే అంత కనెక్ట్ అయిపోతున్నారు. మామూలు సినిమా తీయలేదన్న రమణ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇందులో పెట్టుకున్నందుకు. సీను క్యారెక్టర్ లాగా నేను జస్టిస్ చేశానే అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న మనోహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. సో యా
ఇంకొక లాస్ట్ ఒక ర్యాప్ పాడేసి కడింగ్ చేస్తా. Bring the heat from the street. Manja mine is not deal. Keench cart like it's my abba Jan ka road. Jan le dude. Bike pe katta marte both. Only cutter attitude. सीधा helicopter shot. 10 में कर देते 60. 1.5 शारी नहीं चलता बाप. ఆకే ఫాడ్ దేతే సీట్ సర్కో ఫోడ్ దేతే నీట్ తొండి సాలే ముఖం నీది చూసుకున్నవా, నీ ముఖం నిండా బర్రె పేడ ఊసుకున్నవా, నీకు నియ్యతుందా లేదా ఇంట్లో దాచుకున్నవా, సాలే గెలికినాక మైదానం దాటి పోతావా, ఇంకా ఉరికిచ్చుడే గలీ గలీ లంగర్ హౌస్ టు నాంపల్లి, షురూ చేస్తే కాలు మొక్కిన ఆగదు బేలొల్లి, ఈడ ఎవడు షేరు ఎవడు కాదు ఎవడి కింద ఎవడి మీద ఎవడి దౌడ సైడ్ అవుతుందో చూసుకుందాం నీ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమీర్లో నాకు స్పెషల్ ఒక్కటి నేర్పించిందండి. అమీర్లోగ్లో చాచా ఇంకా అమీర్లో సినిమా నాకు ఒకటి నేర్పించిందండి. నియత్ పే కచరా జోలీ పే పత్రా అని. ఎంత నిజాయితీగా పనిచేస్తామో, ఎంత ఆనెస్ట్గా పనిచేస్తామో, ఎంత మనసు పెట్టి పనిచేస్తామో, అవన్నీ కలిస్తే ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాం అనేది నాకు అమీర్లో ఈ స్టేజ్ చూపించేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 21 ఆగస్ట్కి నేను చెప్తున్నా, 21 ఆగస్ట్ కలుద్దాం అమీర్లోక్ తోటి. పక్కా ఒక తెలంగాణ సినిమా, తెలుగు సినిమా, ఒక హైదరాబాద్ సినిమా అంటే ఏందో చూస్తారు మీరు 21 ఆగస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి, యు ఆర్ టాలెంటెడ్. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నాకు మా టీంకి చాలా అప్రిషియేషన్ వచ్చింది, చాలా లవ్ వచ్చింది సోషల్ మీడియా నుంచి. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇనీషియల్గా ప్రతి యాక్టర్కి ఏముంటుందంటే మనం యాక్టింగ్ చేయగలుగుతాం అని జనాలకి తెలిసే రోల్ వస్తే చాలు అన్న దాంట్లోనే ఉంటుంది. అండ్ బట్ అది వెతుకుతూ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్ అమీర్లోకి హ్యాపెండ్. అండ్ హౌ టు సే, అసలు అమీర్లోక్ నాకు ఇంతకుముందు మేము స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఉంటాయి. ఒక సినిమాలో 2 రోజులు క్యారెక్టర్ చేసినప్పుడు, 3 రోజులు క్యారెక్టర్ చేసినప్పుడు అది ఎడిట్లో ఉంటుందో ఉండదో కూడా తెలియదు. బట్ ఆ సినిమా చేసినప్పుడు సెట్లో వచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఒకవేళ స్క్రీన్ మీద అది కనిపిస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఏమైతాయి అంటే మా కొత్తగా వచ్చే యాక్టర్లకు ఉండే స్ట్రగుల్ని అది కొంచెం ఇంకా హోప్ పెంచుతుంది. ఓకే, మనం చేయగలుగుతున్నాం, జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు, ఆ పుష్ వస్తుండే. సో అమీర్లోకి వచ్చినాక నాకేమైపోయింది, ఇన్ని రోజులు అదే ఆలోచనతో ఉంటుండే. చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తామంటే చేస్తూ పోతే ఏదో రోజు ఒక 10 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో నేను ముసలోడిని అయిపోయి జుట్టు తెలుగైన తర్వాత ఓ మంచి క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా. అండ్ నా దృష్టిలో నాకు ఎప్పుడు ఒక సినిమాలో లీడ్ చేయాలి అన్నది లేకుండే. బికాజ్ ప్రాబ్లీ ఐ న్యూ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది కదా, మనం అంత గొప్పగా ఉండడం అనుకునే ఉంటుంది. బట్ ఈ సినిమాలో కూడా నేను ఎలా ఉన్నాను దాంతో ఏం పని లేదు. మా రమణన్న బాగాలేకున్నా కూడా తీసుకున్నాడు బాగానే. సో అమీర్లోకి ఇచ్చిన పుష్ ఎట్లా ఉందంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గో ఫర్ అనదర్ 10 years. ఈ హోప్తోని ఇంకొక 10 years ట్రావెల్ అయ్యే హోప్ ఇచ్చింది నాకు. ఐ థింక్ దట్స్ ఐ విల్ చెరిష్ దట్ ఫర్ ఎవర్. నేను అమీర్లోక్లో చేశాను అనేది, నేను ఈ సినిమా తర్వాత సినిమాలు చేయడం ఆపేసినా కూడా నా మనసులో అది ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు మేము ఈవెంట్లో ఏం మాట్లాడాలి అనుకుని ఆలోచించుకొని వస్తాం. ఆవిడ మెల్లగా వచ్చి ఒక 2 పదాలు చెప్పేసి మమ్మల్ని అందరినీ బోల్డ్ చేసి వెళ్ళిపోతుంటారు. అండ్ అది కూడా మా సినిమాకి ఆబ్వియస్లీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వదిన, మీరు వచ్చి చిన్న యార్కర్లు వేసి మమ్మల్ని బోల్డ్ చేస్తున్నందుకు. యా, అండ్ ఈ సినిమా తీసినప్పుడు ఇనీషియల్గా మేము స్టోరీ టైంలో కూడా మేము అన్న ఏమనేవాడంటే, మనం హైదరాబాద్ని ఎవరు చూపించినట్టుగా చూపిద్దాము అని అనేవాడు. అండ్ నిన్న ఎస్పెషలీ కరీంనగర్ ప్రీవ్యూస్లో మేము షో అయిన తర్వాత చాలామంది వచ్చారు మాట్లాడడానికి. కనీసం షో అయిపోయిన తర్వాత ఒక 1 hour స్పెండ్ చేసాం అక్కడ. అసలు మేమేంటి ఎవ్వరికి ఏం తెలీదు. వాళ్ళు జస్ట్ సినిమా చూసి సినిమా మీద ఉన్న ప్రేమతో మాత్రమే మాతో మాట్లాడారు. నేను ఎంతమంది కళ్ళలో చూశాను, అందరూ
చాలామంది లేడీస్ ఏడుస్తూ వచ్చారు మా దగ్గరికి, మీ సినిమా చాలా బాగుంది, ఇలాంటి సినిమా మేము చూసి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పారు. బట్ అది చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు నిన్న రాత్రి కరీంనగర్ నుంచి 1 o'clockకి బయలుదేరినాం. ఐ థింక్ 1 o'clockకి బయలుదేరినాం. అసలు మేము కార్లో ఉన్నప్పుడు మా ఫీలింగ్ ఎట్లా ఉండే అంటే సినిమా రిలీజ్ అయిపోయింది, హిట్ కొట్టేసినాం అన్న ఫీలింగ్లో ఉండే. అండ్ యా, ఐ థింక్ టచ్ వుడ్ టుమారో, రేపు తెలుస్తుంది ఏమవబోతుంది అనేది. అండ్ చాలామంది మేము సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుండే, ఏంది ఇది అమీర్లో కనిపెట్టిర్రు, హిందీ సినిమానా, ఇది తెలుగు, ఇది హైదరాబాదీ సినిమానా, మన ఈ ఉత్తరాంధ్రలో ఎలా చూస్తారు, రాయలసీమ వాళ్ళు ఎలా చూస్తారు, ఇవన్నీ చాలామంది అడుగుతుండే. బట్ మనం ఏం మర్చిపోతున్నామంటే ఇప్పుడు ఒక కోవిడ్కి ముందు మన దగ్గర హిందీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేది. కోవిడ్ తర్వాత మనం మలయాళం చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం, ఇవన్నీ చూసిన తర్వాత మలయాళం సినిమాలు మన దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్లీ వీవ్ సీన్ డీసీ, అది ఎంత పెద్ద హిట్ అయింది మన దగ్గర. అంటే ప్రాబబ్లీ డీసీ అంటే మ్యూజిక్ ఉంది అంటారేమో. బట్ మా సినిమా గురించి ఏంటంటే మన హూజీ మొన్న ఒడిస్సీ వచ్చింది కదా, ఎవరిది, నాలన్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, హ్యాన్స్ జిమ్మర్ అని. మా స్మరణ్ అన్నని మేమందరం ముద్దుగా స్మరణ్ జిమ్మర్ అని పిలుచుకుంటాం. అండ్ ఈ సినిమా తర్వాత అది నాకు తెలిసి దట్ విల్ బీ హిజ్ నేమ్. అసలు ఈ సినిమాకి ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఒక రూరల్ బస్తీ సినిమా తీసుకున్నప్పుడు దానికి మోడర్నైజ్డ్గా మ్యూజిక్ ఇవ్వడం అనేది నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కథ విన్నప్పుడు నాకు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఫస్ట్ కట్ చూసినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఫైనల్ కట్ చూసిన తర్వాత స్మరణ్ అన్న ఇచ్చిన మ్యూజిక్కి అది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా. అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. మనం ఇంతకుముందు చూస్తుంటాం, రీల్స్ వస్తుంటాయి, చిన్న చిన్న రీల్స్ వెనకాల అనిరుద్ధ్ పాటలు బీజిఎం వేసి అవన్నీ హైప్ చేస్తుంటారు. అట్లాంటి హైప్ మాకు స్మరణ్ అన్న 70mm మీద ఈ మ్యూజిక్తో ఇచ్చిండు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఐ నో ఇట్స్ యువర్ జాబ్, బట్ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ. అండ్ మా కో యాక్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇందాక అన్న చెప్పినట్టు వీఆర్ ఆల్ వెరీ టాకెటివ్ పీపుల్. సినిమా 7 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటలకు అయిపోతే రాత్రి 10 గంటల వరకు పక్ నడుస్తూనే ఉంటుంది. దట్స్ వెరీ ఇరిటేటింగ్ ఉండే, కానీ మాకు చాలా మజా వస్తుండే. మాకు తెలియలే సినిమా ఎట్లా అయిపోయింది, ఎంత ఈజీగా చేసినాం అనేది. సో యా, థ్యాంక్స్ టు యూ ఆల్సో మ్యాన్, చాలా ఇరిటేట్ చేస్తున్నాం. యా, అండ్ యా, ఎట్ ది ఎండ్ ఇట్స్ ఓన్లీ వన్ రిక్వెస్ట్. మీరందరూ 21st నుండి చూస్తారు మీరు సినిమా ఏం చేస్తుంది అనేది. ఎలాంటి మైండ్లో ఏమీ పెట్టుకోకుండా ఇది ఎట్లుండబోతుంది, మంచిగా ఉండదా, జస్ట్ మీరు రివ్యూ చూసైనా వెళ్ళండి. బట్ గివ్ అవర్ ఫిలిం అ షాట్. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. తెలంగాణని రిప్రజెంట్ చేసే సినిమా ఏదైనా ఉంది అంటే అది అమీర్లోగే అని సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అంటారు. అండ్ వి ఆల్ హోప్ దట్ యూ వాచ్ ద ఫిలిం అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. లాస్ట్ ఫ్యూ డేస్ నుండి మా వాళ్ళు థియేటర్ విజిట్స్ చేశారు. అండ్ వెంటనే కనుక్కుంటున్నాను ఎలా అవుతుంది ఏంటి అని. అండ్ ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. రిలీజ్ అవ్వకముందే ఇంత ఓనప్ చేసుకుంటున్నారు అని తెలవడం. అండ్ స్పెషల్లీ మా కరీంనగర్లో అంత రిసెప్షన్. అండ్ నన్ను అడిగారంట, ఐ బిలీవ్. యా సో దట్ వాజ్ వెరీ స్పెషల్. గుర్తింపు రావడం ఇంపార్టెంటే, బట్ మన హోమ్ టౌన్లో, మన ఊళ్ళో, మన మనుషుల మధ్యలో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అమీర్లో టీం గురించి చెప్పాలంటే, ఒకసారి షూట్ టైంలో రమణ గారికి ఏదో అడిగినప్పుడు ఆయన ఆనెస్టీ అండ్ అమాయకత్వం ఎక్కడైనా ఎవరైనా ఇష్టపడే విషయాలు అని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. అండ్ మా సినిమాలో అవి రెండే ఉంటాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ సోల్డ్ అవుట్ అండ్ వి వన్. అండ్ తప్పకుండా 21st రోజు రండి. డెఫినెట్లీ మీ అందరికీ ఆనెస్టీ, అమాయకత్వం, తెగింపు, ధైర్యం ఇవన్నీ కనిపిస్తాయి.
అండ్ ఒక మంచి ఫుల్ ప్లాటర్ మీల్ తిన్నట్టు అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇప్పటిదాకా చాలా బాగా పుష్ చేస్తూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ స్పెషల్లీ వాంట్ టు థ్యాంక్ స్మరణ్ గారు. డెఫినెట్లీ మీ వర్క్ అమీర్ లోగ్ని ఒక 10 మెట్లు పైకి ఎక్కించిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద స్క్రిప్ట్. అండ్ రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు యువర్ వర్క్ హ్యాస్ మేడ్ మ్యాజిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై కో యాక్టర్స్ హరీష్, శశి, మనోజ్ అండ్ యోగి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు బోర్ కొట్టలేదు. చాలా ఫన్నీగా, చాలా ప్లేఫుల్గా, హ్యాపీగా జరిగింది. అండ్ సెట్లో నేను ఒక్కదాన్ని అమ్మాయిని అన్న ఫీలింగ్ కూడా నాకు రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోల్డ్, మా మాధవి గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ కాంట్రిబ్యూషన్ అండ్ చెప్పాను కదా ఆనెస్టీ అండ్ అమాయకత్వం, ఆవిడే మా గోల్డ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. 21st August అమీర్ లోగ్ చూడండి. అండ్ ఈ రెస్పాన్సెస్ లాగే మీ రెస్పాన్స్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక 10 మందికి చెప్పండి. అండ్ హైదరాబాద్, దిస్ ఈస్ ఫర్ అస్. అమీర్ లోగ్ ఈస్ ఫర్ అస్. థ్యాంక్ యూ. పెళ్లికి ముందు ప్రేమంటే నచ్చని మా సంతుగాడు ఒకవైపు, స్కూల్ ఎగ్గట్టి నాగలి పట్టిన కొడుక్కి డిగ్రీ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని పంతం పట్టిన తండ్రి మరోవైపు. ప్రేమనే ఊరిలో కన్నడ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అవబోతోంది. అంతకుముందు సురేష్ కొండేటి చాలా ఫిల్మ్స్ ప్రేమతో ప్రేమిస్తే అనే ఫిలిము, చాలా సినిమాలు, మంచి విజయవంతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేమ అనే ఊరిలో మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సురేష్. డెఫినెట్గా. అలాగే చందు గారు, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్, ప్రేమ అనే ఊర్లో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ప్రేమ అనే ఊరిలో. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.